నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో జై భీమని గొంతెత్తి నినదించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనకోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీమ్ జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజనవాదం ఎత్తాలే సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో సబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలో మోగును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలో అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలో
బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు వేల మందలు కాసేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కమ్మరి కుమ్మరి సాకలి మంగలి సర్వజనులలో చట్టాల అమలుకాడా మా సంతకముండాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో వేరులయ్యి పారుతున్న జాతులు ఒక్కటి కావాలో వేల ఏళ్ళ బానిసత్వం పోయి దేశం నేలాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే రంగులు అద్ది బట్టనేస చేనేతల రాతల్లో అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు ఎర్రటి ఎండకు పని చేసే కూలీల సిమటల్లో దినదిన గండపు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జెను గట్టి గొంతెట్టె కళాకారులలో పార్లమెంటుకు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలో సబ్బండ వర్గాలన్నీ బహుజన పొత్తును చూడాలో పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలో అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల తలిసి నీని వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలే గంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసం జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను గుర్తు చేయవలసినదిగా కోరుతూ ఉన్నాం. ఇంకా దయచేసి అక్కడ పైన ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్దలు దయచేసి మన భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను గుర్తులు చేయవలసినదిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. John
నిమిషాలు పెద్దలు మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం చేసుకోవచ్చు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గట్టిగా చప్పట్లు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సభా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి కొంచెం ముందుకు వచ్చినట్లయితే స్టేజ్ చాప్రాయి గ్రామంలో ఇంత రంగరంగ వైభవంగా మన ఇంట్లో ఏదో పెళ్లికో ఏదో ఫంక్షన్కో చేసుకున్నట్టుగా ఒక పండగలాగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నీలి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జేబీ ఒక విగ్రహం పెట్టడానికి వెనకాల ఎన్ని కష్టాలుంటాయి, ఎన్ని సూటిపోటి మాటలుంటాయి, ఎన్ని అవహేళనలు ఉంటాయి. ప్రభుత్వాల నుంచి పర్మిషన్ల కోసం ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను చూస్తూ ఉన్నాను. ఇంత మంచి విగ్రహాన్ని, ఇంత గొప్ప విగ్రహాన్ని ఇక్కడ నిర్మించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సమయాభావం వల్ల నేను చాలా తక్కువ మాట్లాడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒక దళితులే ఎందుకు పెట్టుకుంటున్నారు, మిగతా సమాజం ఎందుకు దీన్ని అభ్యంతరం పెడుతున్నాయి అనేది మనం ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత జాతికి మాత్రమే హక్కులు మాత్రం తీసుకోలేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి ఒక్క కార్మికుడికి స్వాతంత్రానికి పూర్వం భర్త చనిపోతే భార్యను కూడా సతీ సాగమనం పేరిట తగలబెడుతుంటే ఇది దురాచారం, ఇది తప్పు అని మొట్టమొదటిసారిగా ఎలుగెత్తి చాటింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో భర్త చనిపోయిన మహిళలు ఇప్పటికీ బతుకుతున్నారంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్ష మాత్రమే. ఇది ఈ దేశంలోని మహిళలందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకున్నారు. అలాగే వాళ్ళకి చదువుకోవడానికి అర్హత లేదు, వాళ్ళు రోడ్ల మీద తిరగడానికి అర్హత లేదు. అలాంటిది ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలిగిందంటే, ఈ రోజు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష మాత్రమే అని చెప్పి మహిళలు గుర్తించాలి. అలాగే కనీసం పాఠశాలలో వాళ్ళకి అనుమతి లేకపోతే ఈ దురాచారాన్ని ఖండిస్తూ హిందూ కోడ్ బిల్ కోసం తన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి తన పదవిని కాలుతో తన్ని మహిళలకు హక్కులు లేకపోతే నేను ఈ క్యాబినెట్ లో ఉండనని చెప్పి బయటకు వచ్చిన ధైర్యశాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మహిళలకి ఇవేమీ తెలియదు, చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఈ రోజు కార్మికులకి ఈ హక్కులు, ఈఎస్ఐ, పిఎఫ్, వాళ్ళకి 8 గంటల పని దినాలు, వాళ్ళకి పనికి తగ్గ వేతనం, ఇవన్నీ ఏ కులంలో ఉన్న కార్మికుడైనా అనుభవిస్తున్నాడంటే అది ఒక్క బాబాసాహెబ్ పెట్టిన భిక్ష మాత్రమే అని ఈ దేశంలోని కార్మికులందరూ గుర్తిరగాలని చెప్పి తెలియజేసుకుంటాను. ఏం చెప్తారంటే బాబాసాహెబ్ ఒక దళితులకు మాత్రమే దేవుడు, వాళ్ళకి ఏదో రిజర్వేషన్లు ఇచ్చాడు, వాళ్ళకి నియోజకవర్గాలకి రిజర్వేషన్లు ఇచ్చాడు, చదువులో రిజర్వేషన్లు ఇచ్చాడు.
ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మాట్లాడగలను. ఆయన చరిత్ర రోజుల తరబడి చెప్పిన తరగదు. కానీ అభయాభావంగా పెద్దలు మాట్లాడాల్సుకుంటున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి పేరు పేరున జైబీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. ఎండను వెన్నెలగా భావించి వచ్చిన నా సోదరీమణులు సోదరులకు ముందుగా జై భీమ్. ఇలాంటి ఎండలు వర్షం లేదు, వానలు. ఆ విగ్రహాన్ని చూస్తే నాకు అన్నపు తిమ్మి గుర్తొస్తుంది. అన్నం ముందు కూర్చుంటే ఇద్దరు గుర్తొస్తారు, ప్రతి వ్యక్తికి రావాలి. అమ్మ ఆ అన్నాన్ని తృప్తికరంగా ఫోన్ చేసి వైట్ షర్ట్ వైట్ ప్యాంటు సూటు పూటేసుకునే ధన్యతనిచ్చిన ఆయన అన్నారు. సార్ పేరు బసరాయుడు గారు. సార్ అసలు నువ్వు స్కూల్లోకి ఎంట్రన్స్ లేదురా, నీకు గుడిలోకి బడిలోకి నా ఇవాళ సాయిబాబులో ఈ ముంగా జయరాజ్కి పారిగెత్తులు సన్మానం. ఒకప్పుడు దళితులు అస్పృశ్యులు నువ్వు దూరికి దూరం నువ్వు దేనికి పనికి రాడు అన్నవాడే ప్రపంచ మేధావయ్యాడు. పనికి రాడు అన్నవాడే రాజ్యాంగం రాశాడు. ప్రపంచంలో అత్యంత చిన్న రాజ్యాంగం మొనాకో, కేవలం 3814 పదాలు. ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగం మనది, అంటే భారత రాజ్యాంగం. 1,46,315 పదాలు ప్రియాంబుల్ రాశాడు. రాజ్యాంగాల గురించి 2 నిమిషాలు చెప్తాను. అది చదవాలి ముందు, అది తెలుసుకోవాలి. ఏంటి రాజ్యాంగం? మొట్టమొదటి భాగంలో అసలు రాజ్యాంగం 25 భాగాలు. దయచేసి 2 నిమిషాలు తెలుసుకోవాల్సిందే. ఇది జిందాబాద్ కొడతాం, వర్ధంతులు జయంతులు చేస్తాం. అసలు నిజంగా ఈ రోజున చేత్రాయి ఎంత పౌరుషంగా ఎంత బగిలిపోయే పగతో ఈ విధంగా చెబుతున్నారంటే నిజమైన అసలైన వారసులు మైడియర్ బుర్రి నీ కొంద బుర్ర. ఎందుకంటే అసలు అలా కాదు. ఈ రోజున ఈ విధంగా ఒక చైతన్య స్ఫూర్తిగా ఒక అమృతి బీజాన్ని వేసి ఒక మార్గదర్శకంగా ఉన్నారంటే నిజంగా మీకు శిరస్సు వంచి జై భీములు తెలుస్తున్నాం. రాజ్యాంగాల గురించి 2 నిమిషాలు తప్పదు. ఎంతైనా సరే నన్ను ఎండలో నిలబడటం కాదు, నిలబడి చెప్పేస్తాను. రైట్. మొట్టమొదటి భాగంలో 1 నుంచి 4 వరకు భారత యూనియన్ అంటే భారత భూభాగం, 5 నుంచి 11 వరకు పౌరసత్వం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్. 5 నుంచి 11 పౌరసత్వం, 6 నుంచి 11 వరకు ప్రాథమిక హక్కులు, 12 నుంచి 35 వరకు జాగ్రత్తగా ఆదేశ సూత్రాలు నియమ నిర్దేశాలు. అదేవిధంగా 36 నుంచి 51 వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం. అదేవిధంగా ఆర్టికల్ 5 5వ భాగంలో 2 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు మొత్తం. అదేవిధంగా 152 నుంచి 237 వరకు రాష్ట్ర ప్రభుత్వం. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఎట్టేస్తున్నాం ఏమిటని ఆలోచిస్తే ఒకటే, అక్షరం ఉన్నవాడు ఆరాధించబడుతున్నాడు. అధిక సంపన్నుడు ఎన్నున్నా ఏమున్నా కానీ గౌరవిస్తా లేకపోవట్లేదు. ఈ రోజున ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ని, రిటైర్డ్ ప్రిన్సిపాల్ని ఎందుకు ఇన్వైట్ చేశారు ఇక్కడికి? అంబేద్కర్ గురించి చదువుకొని నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అయ్యా. అదేవిధంగా మోహన్ రావు గారు కానీ, అదేవిధంగా ఇక్కడ చేరిన బిడ్డలు అందరూ కూడా ప్రియాతి ప్రియమైన బిడ్డలారా. ఒకప్పుడు పాలేరుని 36 సంవత్సరాల క్రితం మాది మిత్రకోణం మారేమంటలో నేను పాలేరుని. ఇవాళ పాలేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు నానా రా, దేనిలో ఉంది శక్తి? దేనిలో ఉంది శక్తి? అక్షరంలో ఉంది కాబట్టి ఆయన చాలా మోకాళ్ళు పెట్టుకొని ఏడవల దేనిలో ఉందో శక్తి గ్రహించాడు. అంతే. ఏమంటే గాంధీ గారు బారిస్టరే, నెహ్రూ గారు లాయర్ బారిస్టరే, పటేల్ గారు అదే. ఆయనే బారెట్లా చదివి చూడండి, ఐక్యరాజ్య సమితిలో ఆయన పుట్టినరోజుని విజ్ఞాన దివాస్ ప్రపంచంలో ఉన్న 201 దేశాల్లో 7 ఖండాల్లో 201 దేశాల్లో 163 దేశాల్లో ఆయన విగ్రహం ఉంది. సరే మంచిది, నేనే ఎక్కువ సమయం తీసుకోవడం కూడా సముచితం కాదు.
ఈ రోజున ఇన్వైట్ చేసి ఈ విధంగా జరుపుతున్నందుకు ముందుగా చిన్నవాళ్ళైనా కానీ మీ అందరికీ చెప్పని నేసం తిప్పి మేము చదవగలం, చదివాం, పరిపాలన చెయ్యగలం, చేస్తున్నాం. ఏదైనా సరే ఆ రోజున మల్లయోధుల నుంచి, మాలకన్నమినుడి నుంచి ఈ రోజున అంబేద్కర్ వరకు మనం అక్షరం ద్వారానే బాగుపడ్డాం, అక్షరం ద్వారానే బాగుపడతాం అని ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి సోదరుడికి చెప్తూ మీరు అలా చదివిస్తారని మరొక్క మారు జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈరోజు చాట్రాయ్ ఈ విగ్రహాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ మా చాట్రాయ్ మండలం తరఫున నిండు జైభీములండి. నిజంగా ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి చీఫ్ గెస్టులు చాలా చాలా బిజీ. రాష్ట్రంలో మరి మన సార్ కానీ, రేగళ్ళ మల్లికార్జునరావు గారు కానీ, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర తెలంగాణలో మన సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు దళితుల మీద, మరి ముఖ్యంగా దళితుల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఈ రాష్ట్రంలో ఎక్కడ అయినా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను ఉన్నానంటూ ఉండి ముందు నడిపిస్తున్నటువంటి మన పింకీ అన్నగారికి, మిగతా పెద్దలందరూ కూడా మా నిండు జైభీములండి. నిజంగా ఈ రోజు ఈ చాట్రాయ్ గ్రామంలో ఇంత ఒక 40-50 కుటుంబాల మధ్యలో ఇంత ఘనంగా నిర్వహించడానికి ముందుండి నడిపించినటువంటి ఈ చాట్రాయ్ యూత్ వారందరూ కూడా నిండు జైభీములండి. చాట్రాయ్ మండలంలో ఇలాగే ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. మా మండలంలో ఏ ఇబ్బంది వచ్చినా సరే, మనలో ఏ ఇబ్బంది వచ్చినా సరే మరి మనకి నేను ఉన్నానంటూ పింకీ గారు ఎప్పుడు మనకి మన వెన్నంటి ఉంటున్నారు. వారికి నిండు జైభీములు తెలియజేస్తున్నాము. ఇలానే మా వెనకాల మీరు ఉండాలని, మీరు మా వెనకాల ఉంటే మేము ఖచ్చితంగా ఐక్యంగా ఉండి మా హక్కులు మా మండలంలో మేము సాధించుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక జైభీములు. ఇంతకుముందు ఒకసారి ఒక లాయర్ గారు చెప్పారు, సార్ పేరు నాకు అంత ఐడియా లేదు. అంబేద్కర్ గారు అనేవారే దిక్సూచి, ప్రతి ఒక్కరికి దిక్సూచి, ఏ వర్గమైనా సరే అందరికీ దిక్సూచి ఆయనే. అందువల్ల ఆయన విగ్రహం మనం పెట్టుకోవాలని చెప్పి సార్ చెప్పారు. సార్ కంప్లీట్ చెప్పకుండా షార్ట్ కట్లో చెప్పేశారు. దాని అర్థం అది మనందరం తెలుసుకోవాల్సిన విషయం కూడా అది. అంబేద్కర్ ఆయన దిక్సూచి తెలుసుకొని మన పిల్లలకు కూడా ఆయన చూపించి, అదే ఈయన విద్యావంతులు అవడం వల్ల ఇంత పెద్ద వ్యక్తి అని చెప్పని మనందరం కూడా చదువుకొని బాగా డెవలప్ అవ్వాలని చెప్పని మన పిల్లలు నేర్పించాలి. ఇలా బసవాడని చెప్పినట్టు కొంచెం మనం కొన్ని పనులు మానేసి అయినా సరే మన పిల్లలు మాత్రం అభివృద్ధి చేయాలని చెప్పని అందరూ కోరుకుంటున్నాను. వేదిక నుంచి అందరికీ ధన్యవాదాలు. అవకాశం అందరూ కూడా థ్యాంక్ యూ సార్. ప్రజలందరికీ నమస్సమాంజలు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ మన చాట్రాయ్ గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూతన విగ్రహావిష్కరణకు విచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని స్థాపించడానికి ఎంతో కృషి చేసిన అంబేద్కర్ యూత్ కమిటీ వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకున్నాను. గట్టిగా కర్తాల ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణకర్త మనందరికీ తెలుసు. మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఆయన ఎంతో ప్రసిద్ధి చెందారు. అనేక ప్రశంసలు ఆయనకు ప్రపంచ నలుమూల నుంచి అందుతూ ఉన్నాయి. అయితే ఈ విగ్రహాన్ని స్థాపించడం ద్వారా మనందరికీ కలిగే ప్రయోజనం ఏమిటి? నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు. విగ్రహం చూసినప్పుడల్లా, అంబేద్కర్ గారిని చూసినప్పుడల్లా ఆయన మనందరికీ స్ఫూర్తి కావాలి. ఆయనకున్న ఒకే ఒక ఆయుధం విద్య. ఆ రోజుల్లో ఎంత వివక్షకు గురయ్యారు, ఎంత అణగారిన వర్గం నుంచి పైకి వచ్చారో మనకు ఆయన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఈరోజు ఆయన విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఆయన ఉపయోగించిన ఆయుధం ఈరోజు మనందరికీ చాలా అందుబాటులో విద్య. ఈ విద్య అనే ఆయుధంతో ఆయన ఏ విధంగా అభివృద్ధి చెందారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని, మనకు ఏ అవకాశాలు వచ్చాయో వాటన్నిటిని ఉపయోగించుకొని జీవితంలో వృద్ధిలోకి రావడానికి ప్రయత్నించారు. అప్పుడే మనం ఈ స్థాపించిన విగ్రహానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, ఆయన ఆశయ సాధనకు కృషి చేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ ఆర్భాటాలన్నీ కూడా సాధారణంగా ఉండేవి, 1-2 రోజులు ఉంటాయి. ఆ తరువాత ఆశయాలను మర్చిపోతే ఇదంతా వృధానే అవుతుంది.
కాబట్టి ఇక్కడ చేరిన తల్లిదండ్రులకు పెద్దలకు అందరూ కూడా విన్నవించేది, అంబేద్కర్ గారి ఆశయ సాధనలో మీరు ముందుకు సాగుతూ మీ బిడ్డలను కూడా విద్యావంతులను చేసి ఉన్నత స్థాయిలోకి తీసుకుని రావడానికి కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై జై భీమ్. కేవలం 2 నిమిషాల్లో నేను ముగిస్తాను, శ్రద్ధగా వినండి. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మిత్రులు మన హైకోర్టు అడ్వకేట్, అదేవిధంగా ప్రియతమ నాయకులు శ్రీ పాలేటి పింకీ గారికి అంటే మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి జాన్ పీటర్ గారికి, అదేవిధంగా జయరాజు గారికి, రాఘవరెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, ప్రసాద్ బాబు గారికి, నిర్వహణ కమిటీ రమేష్ గారికి, సమయల్ గారికి, నాగేశ్వరరావు గారికి, రాజేష్ గారికి, జయరాజు గారికి, ఇప్పుడు మాట్లాడినటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా ఈ మహాభి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గురి మోహన్ రావు గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి మీరు అందరూ కూడా జై భీమ్ అనాలి. జై భీమ్, జై భీమ్. 4000 సంవత్సరాల క్రితం భారతదేశ స్వరూపాన్ని కానీ చూసినట్లయితే పాశ్చాత్య దేశాలైనటువంటి ఈజిప్టు, గ్రీసు, మెసొపొటేమియా, సమారియాల్లో నాగరికత లేని రోజుల్లో అత్యంత వైభవంగా నాగరికత ఉన్నటువంటి దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో ద్రవిడులు అనేటువంటి వాళ్ళు అంటే మన మూలవాసులు ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. వీళ్ళు దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతం వరకు ఉన్నటువంటి క్రమంలో పాశ్చాత్యులు దీని మీద కన్నుబడి ఆర్యులు వీళ్ళ మీదకు వచ్చి దండెత్తడం మొదలుపెట్టారు. ఈ దండెత్తి ద్రావిడులు, ఆర్యులు యుద్ధ ఫలితంగా చివరికి ఈ సంస్కృతులు అన్నీ కలిసి ఏర్పడినటువంటి వర్ణ వ్యవస్థే ఈనాడు భారతదేశంలో పాతుకుపోయింది. అది ఏ విధంగా పాతుకుపోయింది అంటే వృత్తి విభజన. ఈ వృత్తి విభజన నుంచి వర్ణ విభజన, ఈ వర్ణ విభజన నుంచి వెలివేయబడడం ఎందుకని అడిగిన వాళ్ళందరినీ కూడా ఊరి బయట పెట్టారు. వాళ్లే మనం అంటరాని వాళ్ళం. ఇటువంటి అంటరాని వాళ్ళందరినీ బాగు చేయాలని, ఇటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకురావాలని ఒకవైపు బుద్ధుడు, బసవయ్య, కబీరు, ఇంకా చెప్పాలంటే రవిదాసు, మన ఆంధ్రాలో బ్రహ్మనాయుడు, ఇలా ఎందరో ముఖ్యంగా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాంతం కూడా కృషి చేసిన ఫలితం లేకపోయింది. 85% ఉన్నటువంటి ఈ అనగాని ప్రజలు కేవలం 15% ఉన్నటువంటి వాళ్ళు పరిపాలించడమే కాకుండా అంటరాని వారిగా చూస్తూ బావి దగ్గరకు కానీ వారికి రావాల్సినటువంటి రాయితీలు కానీ ఉండటానికి కానీ సహపంచి భోజనం కానీ కలిసి మెలిసి ఉండేటువంటి వాతావరణం లేకుండా చేసినటువంటి పరిస్థితులు. అటువంటి పరిస్థితులు దశాబ్దాలు గడుస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చారు. ఈ దేశానికి వచ్చిన తర్వాత దళితుల్లో కొంత ఇంగ్లీష్ విద్య చైతన్యం వచ్చింది. తద్వారా కొంతమంది ఉద్యోగస్తులయ్యారు, కొంతమంది సామాజిక స్పృహ కలిగింది, కొంతమంది ఈ అంటరానితనం మీద ప్రయత్నంతో దానిని ఎదిరించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. అయినా అది అలా సాగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క దళితులకి ఆశా జ్యోతిగా చిమ్మ చీకటిగా ఉన్నటువంటి ఈ ఆకాశంలో ఒక వేగు చుక్క ఉద్భవించారు. ఆయనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన వలనే ఈ రాజ్యాంగం వలనే మనందరం కూడా ఇక్కడ నిలబడి ఉన్నాం. ఈ రాజ్యాంగం ద్వారానే మనందరం ఇక్కడ నిలబడి స్వేచ్ఛగా స్వాతంత్రంగా మనం మనగలుగుతున్నాం. అటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి అంబేద్కర్ జీవితంలో అనేకమైనటువంటి లక్షణాలు మనం మన కుటుంబం నేర్చుకోవాలి. ముఖ్యంగా పోరాటం. ఆ పోరాటం ఎలా ఉండాలంటే ఒక మహత్ పోరాటంలా ఉండాలి. 1924లో ఆనాడు మహత్ చెరువులో వాటర్ని ఎవరు తాగనివ్వరు అనేటువంటి క్రమంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ తాగొచ్చని తీర్మానం ఇచ్చినా ధైర్యం చాలక వెళ్ళినటువంటి ప్రదేశం
చేస్తారు, ఒక పోరాటం చేశారు. 24, 27, 3 సంవత్సరాలు చూసినట్లయితే అక్కడి నుంచే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితుల పట్ల, దళితుల మీద ఉన్నటువంటి సమస్యల పట్ల జీవితాన్ని అంకితం చేస్తూ సైమన్ కమిషన్ ముందు అనేకమైనటువంటి రిపోర్టులు ఇస్తూ కులం గురించి కొలంబియాలో కూడా అనేకమైనటువంటి చర్చలు జరిపి ఒక పత్రాన్ని సమర్పించి దీని యొక్క జాడ్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అలా తెలియజేసిన తర్వాతే మనకి రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కల్పించారు. ఆనాడే చెప్పారు మహత్ పోరాటంలో డిసెంబర్ 26, 27, 28 తారీఖుల్లో ఇలాగే ఒక మీటింగ్ పెట్టి ముఖ్యంగా అంటరాని వాళ్ళు ఉన్నటువంటి తల్లులకి చెప్పాడు, అమ్మా మీ యొక్క భర్తల్ని తాగనివ్వకండి, వాళ్ళు తాగితే ఇంటికి రానివ్వకండి, వాళ్ళని కఠినంగా ఉంచండి, మీ పిల్లల్ని చదివించండి, మీరు పరిశుభ్రంగా ఉండండి, మీ వస్త్రధారణలో అద్భుతంగా ఉండాలి, ఎవరికి తీసుకుపోము అనేటువంటి దానిగా ఉండాలని అనేకమైనటువంటి సూచనలు ఇస్తూ ప్రధానమైనటువంటి సూచనలు ఇస్తూ జీవితాన్ని నిర్దేశించినటువంటి ఆ గొప్ప మహానుభావుడి గురించి ఈ రోజున ఈ గ్రామంలో, చాట్రాయ్ గ్రామంలో మీ అందరి సమక్షంలో మనందరం ఆవిష్కరించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. ఆ స్ఫూర్తితో మనందరూ కూడా చదవాలి. చదువు అనేటువంటిది కేవలం ఉద్యోగస్తుమే కాదు, సంస్కారంతో పాటు మనల్ని ఉద్ధరించాలి, సమాజంలో మార్పు తేవాలి. ఏదైనా జరిగినప్పుడు బోధించు, సమీకరించు అనేటువంటి నినాదాలు మనలో ఉండి దాన్ని ఎలుగెత్తి చాటాలి. ఆ విధంగా మనందరం కూడా సమాయత్తం కావాలని మనస వాచ కోరుకుంటూ, ముఖ్యంగా ఈ విగ్రహ నిర్వహణ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి, అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం